ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. నేడు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆ మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను పూర్తిగా విన్నప్పుడే సరైన పరిష్కారం చూపగలమన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చిన వినతుల్లో పరిష్కరించగలిగిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని, కొన్ని అంశాల్లో అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు హీరింగ్ మిషన్ మంజూరు చేయగా, భర్త మరణంతో ఉద్యోగ నియామకం కోరిన మరో మహిళ వినతిపైన తక్షణమే చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కొత్త జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నిర్వాసిత సమస్యలు, అడవి ఏనుగుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి తెలియజేశారు. పంటలు, ప్రాణాలకు ముప్పుగా మారిన ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అటవీశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. పీజీఆర్ఎస్లో ఎక్కువగా భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులే వస్తున్నాయని, జిల్లా అధికారులు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జాయింట్ కలెక్టర్ సమన్వయంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. ముఖ్యాంశాలు మరోసారి.